నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 సమావేశమయ్యి రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉదయం 11:14 ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈసారి 3.20 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 సంవత్సరం సంబంధించిన వార్షిక బడ్జెట్ ఇటు అసెంబ్లీ శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు 11 గంటలకు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాం. దానికంటే ముందు 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ ఇంట్రడ్యూస్ చేయబోయే బడ్జెట్ కు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గత వార్షిక బడ్జెట్ లో పొందుపరిచిన దానికంటే 5% ఎక్కువనే ఈసారి బడ్జెట్ అంచనాలు ఉంటాయనేది మొదటి నుంచి అధికార వర్గాలు చేస్తున్నాయి, ప్రభుత్వ వర్గాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యంలో ఇది రెండోసారి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారీ అంచనాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదన్నటువంటి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువ మహిళలకు, యువతకు, ఇటు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి కేటాయింపులు భారీగా ఉంటాయనేది ప్రభుత్వ వర్గాలకు తెలుస్తున్నది. ఈసారి బడ్జెట్ మాత్రం ఇటు మహిళా సంక్షేమంతో పాటుగా ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు మెయిన్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు ఎక్కువ నిధులు కేటాయిస్తారని, విద్య, వైద్య, అదేవిధంగా వ్యవసాయం, ఈ 3 రంగాలకు ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయింపులు ఉంటాయన్నది ప్రభుత్వం ఇప్పటి మొదటి నుంచి చెప్తూ వస్తున్నది. అదేవిధంగా ఇటీవల వెల్ఫేర్ కు సంబంధించి బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, ఇలా వెల్ఫేర్ కూడా ఎక్కువ కేటాయిస్తారన్నది అటు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మెయిన్ గా ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోయే బడ్జెట్ గతంలో వ్యవసాయ రంగానికి పెట్టుబడి అటు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ నిర్ణయాలన్నీ ఒక్కొక్కటి కింద తెస్తూ నిధులు కేటాయింపులు భారీగా చేసినప్పటికీ రైతు భరోసా పూర్తిగలరు. కానీ ఈసారి రైతు భరోసాకు నిధులు కేటాయించబోతున్నారు. రుణమాఫీ, మిగిలి ఉన్న రుణమాఫీ చూపిస్తారా లేదా అన్నటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు మహిళలకు కేటాయింపులు, ఎందుకంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారికి ఏ స్థాయిలో కేటాయింపులు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఇచ్చిన హామీల మేరకు తర్వాత హామీలు నెరవేర్చే విధంగా కూడా కేటాయింపులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో
ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మెయిన్ ఇరిగేషన్ పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అలొకేషన్స్, బడ్జెట్ అలొకేషన్స్ పైన కూడా ఇటు ఆసక్తి చూస్తున్న పరిస్థితి నెలకొంది. మెయిన్ గా ప్రభుత్వం కూడా ఇటు కొత్త సిటీని నిర్మించాలని భావించే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా మూసి ప్రక్షాళన, ఇది కొత్తగా రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రైల్వే లైన్, ఈ 4 ప్రధానంగా తీసుకున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వీటికి ఎలాంటి కేటాయింపులు చేయబోతుంది, కేంద్రంతో ఎలా సంప్రదింపులు చేయబోతుంది అనేది కూడా మనకు బడ్జెట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా ప్రభుత్వం అయితే రీజనల్ రింగ్ రోడ్డుతో పాటుగా ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన వీటిపై ప్రధాన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. వీటిని బడ్జెట్ లో పేర్కొని వాటిని ఎప్పటిలో పూర్తి చేయబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటుగా కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే కొన్ని ప్రాజెక్టులు వీటికి సంబంధించి, అదేవిధంగా రేషన్ కార్డ్స్, సన్న బియ్యం సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది ఈ బడ్జెట్ లో మొత్తం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ వాటి పురోగతి, అదేవిధంగా నెక్స్ట్ ఎలాంటి పనులు ప్రారంభించబోతున్నారు, వాటికి అయ్యే ఖర్చు, అదేవిధంగా ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికీ ఆమోదం తెలిపింది. ఇటు అసెంబ్లీ, అటు శాసనసభ, మంత్లీ, ఎస్సీ వర్గీకరణ, ఆయా వర్గాలకు ఏం చేయబోతున్నారు ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా తెచ్చవచ్చు. ఈ బడ్జెట్ లో సంక్షేమాలు సంబంధించి ఆయా వర్గాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉంటాయి అనేది ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.